అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నటరాజాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం. బాగా నాట్య ప్రదర్శనలు చేసేవారికి రకరకాల భంగిమలు పెట్టి నాట్య ప్రదర్శన అందించేటప్పుడు ఫోటోలు కూడా దిగుతుంటారు. మరి అన్ని భంగిమలోకెల్లా బాగా ఉత్తమమైన భంగిమ నటరాజ భంగిమ. అందుకని ఆ భంగిమ పెట్టి అట్లా శరీరాన్ని కదపకుండా ఉంచితే దాన్ని నటరాజాసన అంటారనమాట. ఇది సామాన్యులను ఎవరూ చేయటం సాధ్యం కాదు. సన్నగా ఉన్నవారు, నడుము కాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్నవారు, అట్లాగే డ్యాన్స్ కానీ ఇతర భరతనాట్యం, కూచిపూడి, కథక్ ఇట్లాంటివన్నీ అభ్యాసం చేయగలిగేవారు, బాగా చేయగలిగే ఆసనమే ఇది. మరి పిల్లలకి చిన్నప్పటి నుంచి కనుక నేర్పించగలిగితే వాళ్ళ శరీరం మొత్తం వాళ్ళ స్వాధీనంలో ఉంటుందన్నమాట. ఈ ఆసనాన్ని చూస్తే ఎంత బాగుందని చేసిన వారికి మనం అభినందిస్తాం, చప్పట్లు కొడతాం, కానీ మనకు మాత్రం చేయటం సాధ్యం కాదనిపిస్తుంది. కనీసం పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఈ నటరాజాసన వల్ల అనేక ఫలితాలు వస్తాయి. మరి శరీరంలో ఉండే అన్ని గ్లాండ్స్ అన్నిటినీ బాగా యాక్టివేట్ చేయడానికి, శరీరంలో ఉండే అన్ని నరాలని ఉత్తేజింపజేయటానికి, అన్ని కండరాలని బాగా యాక్టివేట్ చేయడానికి బెస్ట్గా ఉపయోగపడే ఆసనం. అట్లాగే ఫోకస్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే బ్యాలెన్సింగ్, ఒక కాలు మీద శరీరం మొత్తాన్ని బ్యాలెన్స్ చేసి కదపకుండా ఉండాలి కదా. ఇదే నటరాజ భంగిమను కూడా కొండ మీద నుంచి కూడా మరి భరతనాట్యం చేసేటప్పుడు కొంతమంది అలా ప్రదర్శన చేస్తూ ఉంటారు. మరి అలాంటి ఆసనాన్ని కూడా అట్లా చేయగలిగితే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాంటి నటరాజాసనం ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం స్ట్రైట్గా అట్లా నుంచున్న తర్వాత ఎడమ పాదాన్ని అలా తిప్పేసి స్ట్రైట్గా మనం ఎడమవైపు తిరుగుతాం. తర్వాత కుడి కాలుని మోకాల దగ్గర నుంచి మడవాలి. కుడి చేత్తో కుడి కాలి గుత్తి భాగంలో అలా పట్టుకోవాలి. మెల్లగా కుడి చేతి సపోర్ట్తోనే కుడి కాలుని పైకి అట్లా తలవైపు లాక్కోవాలి. అలా వచ్చిన తర్వాత ఎడమ చేత్తో కూడా కుడి కాలు పాద భాగాన్ని అట్లా పట్టుకుని కాలుని ఎంత స్ట్రైట్గా పైకి లేపగలిగితే అంత బాగా మంచిది. చూడండి, రెండు చేతులు కూడా స్ట్రైట్ అయ్యాయి. ఇప్పుడు శరీరం బరువు అంతా ఒక్క కాలు మీద మోస్తుంది. అసలు కాలు అంత బాగా పైకి లేవటం అట్లా ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే జరుగుతుంది. కదలకుండా తోలకుండా ఎంత బ్యాలెన్స్ ఉండాలో చూడండి. ఉండలేనప్పుడు మెల్లగా బ్యాలెన్స్ తప్పకుండా కాలుని కిందకు తీస్తూ చేతులు సపోర్ట్ వదిలేస్తాం, స్ట్రైట్గా అట్లా నుంచుంటాం. ఇలాంటి నటరాజాసనం చేసినప్పుడు తూలిపోకుండా పడిపోకుండా మనం స్థిరంగా ఉండాలి అంటే మనసు ఫోకస్ చేయాలి. అందుకని కాన్సన్ట్రేషన్ అట్లా ఒకే చోట అట్లా ఏకాగ్రతగా ఉన్నప్పుడే మనం పడిపోకుండా ఉంటాం. అందుకనే యోగా చేయటం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యము, మనసు కంట్రోల్లో నిలకడగా ఉండటానికి, స్థిరంగా ఉండటానికి కూడా శరీరం మనసు కలిపి చేయగలిగే యోగ విద్య వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి. కాబట్టి మనం నేర్చుకోవటం, మన పిల్లలకి చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆటలతో పాటు యోగాను కూడా ఒక భాగంగా చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.